ఒకవేళ ఇదే రైట్ అయితే నడుతున్నాను మరలా మోరల్ ఆర్గ్యుమెంట్ అంటారు దీన్ని. ఎవడైనా ఎప్పుడైనా కోర్టు నుంచి వచ్చిన 10వ తరగతి పాస్ అయిపోయి లింగులింగమని వాగేవాడు ఎవడైనా ఉంటే, అది యూనివర్సిటీ అయినా సరే, ఇది అడగండి. దేవుడు లేడు, నేను రంపు పనులు చేసుకుంటా తిరుగుతాను అని వాగే ఎవడైనా, ఈవెన్ రామ్ గోపాల్ వర్మైనా వాడిని ఫాలో అవుతున్న శిష్యుడైనా ఎవరినైనా ఈ ఆర్గ్యుమెంట్లో అడగండి. మనిషి కోతి నుంచి వచ్చాడంటే, మనిషి కోతి నుంచి వస్తే మీరు జాగ్రత్తగా వినండి, ఆ ఇమేజ్ అవుతాడు. మనిషి కోతి నుంచి వస్తే, ఈ కోతి నుంచి వచ్చిన మనిషికి అలా ఎదుగుతూ కత్తి పట్టడం వచ్చింది, సుత్తు పట్టడం వచ్చింది, మిషన్ పట్టడం వచ్చింది, కంప్యూటర్ పట్టడం వచ్చింది. ఇవి పట్టడం వచ్చినాయి, బాగానే ఉంది. అంటే బతకడం నేర్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రశ్న, వాడికి మోరల్ వాల్యూస్ ఎలా వచ్చినాయి? నా మాట మీకు అర్థమవుతుంది లేదు? మోరల్ వాల్యూస్ అంటే అవి లోపలుంటాయి. బయట సుత్తట్టొచ్చు, కత్తట్టొచ్చు, వాడు మిషన్ పట్టుకోవచ్చు, కంప్యూటర్ పట్టుకోవచ్చు, కానీ మోరల్ వాల్యూస్ ఎలా వచ్చినాయి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మోరల్ వాల్యూస్ DNA ప్రకారం మధ్యలో రాలేదు. మోరల్ కాన్షియస్ లోపల ఏదైతే ఉందో, ఇది తప్పు, ఇది ఒప్పు, ప్రేమ, ద్వేషం, దగ్గర పెట్టుకోవడం, దూరం పెట్టుకోవడం, ఇవన్నీ మధ్యలో అంటే మధ్యలో అంటే ఏంటి? ఈ కోతి అక్కడ వరకు వచ్చాక అక్కడ నుండి వచ్చాయంటే మరి ముందు లేవా? ఒకవేళ లేదు, ఉన్నాయో లేవా? మధ్యలో వస్తే నష్టం ఏంటని మీరు అడిగితే, నా మాట మీకు అర్థం లేదు. మధ్యలో వస్తే నష్టం ఏంటని మీరు అడిగితే, అంటే మొదటి నుంచి మధ్యలో నుంచి మోరల్ వాల్యూస్ వచ్చిన నష్టం ఏంటని అడిగితే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. మధ్యలో వస్తే నష్టం ఏంటి చెప్పనా? ఇప్పటికీ కోతులు ఉన్నాయా లేదా? భవిష్యత్తులో దీనికి మోరల్ వాల్యూస్ వస్తాయని గ్యారంటీ ఉందా? ముఖ్యాంశాలు మరోసారి.